తెలంగాణలో సీనియర్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే సీనియర్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ అంటే చాలా రకాల ఉద్యోగాలున్నాయి అందులో. అంటే మనం స్వీపర్ అంటాం. స్వీపర్ జీతం ఎంతో తెలుసా? మీరు షాక్ అవుతారు వింటే. రూ. 2,00,000 తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ క్లాస్ 4 ఎంప్లాయీస్ 2,00,000 జీతం తీసుకుంటున్నారు. అలాగే విద్యుత్ శాఖ ఏదైతే ఉందో విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేసే చీఫ్ ఇంజినీర్ స్థాయి ఉద్యోగులు వాళ్లకు నెలకొచ్చేసి 7,00,000కు పైగా జీతం లభిస్తోంది. 7,00,000కు పైగా. అంటే ఒక చీఫ్ ఇంజినీర్ స్థాయి ఉద్యోగికి విద్యుత్ సంస్థల్లో 7,00,000 పైన జీతం వస్తోంది. ఇది ఐఏఎస్ అధికారులకు లభించే జీతం కంటే ఎక్కువ. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ స్టడీస్ అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఒక సదస్సులో ఈ విషయాలను చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న కొన్ని శాఖల్లోని ఉద్యోగులు, అధికారుల జీతాలు గవర్నర్ జీతం కంటే కూడా ఎక్కువ. ఇది కూడా ఆయన చెప్పారు. నిజానికి 2014లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌గా డివైడ్ అయినప్పుడు, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం నెలకు 1,500 కోట్ల రూపాయలు ఖర్చయ్యేవి. 1,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు అది 6,000 కోట్లకు చేరింది. దీన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. అంటే ఖజానాపై భారం ఎట్లా పెరిగిపోతున్నదో మనం సులభంగా అంచనా వేయొచ్చు. సరే, మార్కెట్ పరంగా చూస్తే ధరలు పెరగడం, ఇతరత్ర అంశాలు కూడా ఉన్నాయనుకుందాం. అయినా కూడా ఇది ఎక్కడ లేదు. తెలంగాణలో కాకుండా మరే రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభిస్తున్న జీతభత్యాలు మిగతా రాష్ట్రాల్లో లేవు. ఈ స్థాయి లేవు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చాలా సందర్భాల్లో చెప్తుండేవాడు, మనది ధనిక రాష్ట్రం అని. బహుశా అందువల్లనే కావచ్చు, ఆయన ఏం చేశాడంటే, ఆయన ముఖ్యమంత్రి కాగానే 2014లో మొదటి పే రివిజన్ కమిషన్ని అమలు చేశారు. 43% ఫిట్మెంట్ ఇచ్చారు ఉద్యోగులకు. 43%. తర్వాత 2021లో సెకండ్ పిఆర్సీ అమల్లోకి వచ్చింది. అప్పుడు 30% ఫిట్మెంట్ ఇచ్చారు. అది అంటే 2021లో సెకండ్ పిఆర్సీ అమలైంది. అంటే 2018 నుంచి మొత్తం బకాయిలను ఇచ్చారు. సో మనం 2015 అండ్ 2021 ఈ రెండు చూస్తే 73% ఫిట్మెంట్ లభించినట్లు లెక్క. 73% చూడండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్థాయిలో జీతాలు ఇవ్వడం పట్ల మనకెటువంటి ఆక్షేపణ లేదు. మనం అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. కానీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బయట ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, లైక్ ప్లంబర్, లైక్ ఎలక్ట్రీషియన్, లైక్ ఎవరైనా కావచ్చు, ఒక మెకానిక్ అనుకుందాం. బయట ప్రైవేట్ రంగంలో పనిచేసే ఒక ఉద్యోగికి ఒక 20,000 వస్తున్నాయి అనుకుందాం. అదే పని ప్రభుత్వ రంగంలో చేస్తున్న వాళ్ళకు, ప్రభుత్వ రంగ సంస్థలో చేస్తున్న వాళ్లకు 60,000-80,000 రూపాయలు వస్తున్నాయి. ఇది ఇక్కడ తేడా. మరి ఏమిటి ఇక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళేమీ ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు. అంటే ఈ మాటలు అంటున్నప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకని కాదు. కానీ సేమ్ టైం సమాజంలో అన్ని వర్గాలున్నాయి. రైతులున్నారు, లేకుంటే నిరుద్యోగులున్నారు, అండ్ సంక్షేమ కార్యక్రమాలు పొందవలసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇతరత్ర అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి జనాభాలో 3% మందే ప్రభుత్వ ఉద్యోగులు. 3% మందే. ఈ 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు అసలు మాకంటే ఎవరు గొప్ప కాదు అనే ధోరణిలో వాళ్ళు పనిచేస్తుండడం కానీ, లేకపోతే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత
లభిస్తున్న పెన్షన్స్ వ్యవహారం గానీ, ఇవన్నీ నిజంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే కూడా, మనం ఒకసారి గమనిస్తే ఆ టైంలో అంటే బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశారు. చూడండి, ఒకవైపు ఉద్యోగులకు పెద్ద ఎత్తున జీతాలు పెంచడం వగైరా వగైరా చేశారు. సరే, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన డీఏలు అవి అన్నీ కూడా పెండింగ్‌లో పెట్టారు. అది వేరే విషయం. చివర్లో అంటే 2023 ఎలక్షన్స్‌కు ముందు. అంతకుముందు మాత్రం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా రుజువు చేసుకోవడానికి కేసీఆర్ ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఈ ఫిట్‌మెంట్, ఈ వ్యవహారం ఇదంతా. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున వేతన సవరణలు చేయడం గానీ, అట్లాగే బడ్జెట్‌కు సంబంధం లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేయడం గానీ, దీనివల్ల ఈ సంక్షేమ కార్యక్రమాల పైన కూడా వాటి ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు పడుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిందేంటంటే, దీర్ఘకాలిక సబ్సిడీ పథకాలనండి, సంక్షేమ పథకాలనండి, వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుందో, వాటిపైన దాని ప్రభావం పడింది. అంటే నిధుల కొరత ఏర్పడింది. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి మాత్రమే నేను చెప్పాను. ఉద్యోగులు పెన్షనర్స్ కోసం 2015 ప్రాంతాల్లో ఒక 1500 కోట్లు ఉంటే, ఇప్పుడు అది 6000 కోట్లకు దాటిపోయిందంటే మనం అంచనా వేయొచ్చు ఏ స్థాయిలో ఈ భారం అనేది, అంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వనరులేంటి. ఈ ఆదాయ వనరులకు సంబంధించిన సబ్జెక్ట్ ఎట్లా ఉన్నా కూడా ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్లకు, పెన్షనర్స్‌కు వాళ్లకు పెన్షన్ ఇవ్వక తప్పదు. అండ్ అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్ సమయంలో చేసిన వాగ్దానాలు ఉంటాయో వాటిని అమలు చేయడం. అండ్ 2014లో, 2018లో కేసీఆర్ ప్రభుత్వం అయితే ఎన్నికల ప్రణాళికలో ఇవ్వని విషయాలను కూడా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల రూపంలో పెద్ద ఎత్తున అమలు చేశారు. దాంతో ఈ ఈ భారం అనేది పెరుగుతూ పోతున్నట్టుగా మనకు కనబడుతుంది. దానివల్ల సమస్య ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం, అలాగే పెట్టవలసిన ఖర్చు, అంటే జరగవలసిన ఖర్చు, ఈ రెండింటి మధ్య గ్యాప్ వస్తుంది. దాదాపు 20, 22, 23 వేల కోట్ల రూపాయల గ్యాప్ వస్తుంది ప్రతి నెల. సో ఈ గ్యాప్‌ని ఎట్లా పూడ్చాలి? ఒకవైపు 8 లక్షల కోట్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేశారు. వాటికి సంబంధించిన వడ్డీలు కట్టాలి. వాటికి సంబంధించిన అసలు కట్టాలి. అదంతా ఒక ఎత్తు. మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన జీతభత్యాల పెరుగుదల అండ్ అనూహ్యంగా, అంటే కేసీఆర్ మనందరికీ తెలుసు, చేతికి ఎముక లేకుండా ఆయన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు. ఉద్యోగులకు కావాల్సిన కొన్ని ఏదో చేశాడు. అంటే విజిబుల్‌గా చేయడానికి ప్రయత్నించాడు. మనం ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. పొలిటికల్‌గా స్టేబుల్ కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక చాణక్య నీతిని ప్రదర్శించాడు. ఏవైతే పక్కాగా ప్రజల్లో చర్చ జరుగుతుందో, లేదా ఉద్యోగుల్లో చర్చ జరుగుతుందో, అటువంటి పథకాలను, అటువంటి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతోంది. దానివల్ల, అంటే కేసీఆర్ చేసిన కార్యక్రమాల కారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ భారాన్ని మోయవలసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.